హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీసీటీవీ. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గానే ఉంటుందా అంటే ఎన్నికల సంఘం ఇప్పటిదాకా పాటించిన నిబంధనలను బట్టి చూస్తే అదే ఖాయం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ గుర్తింపు పొందకపోతే వారికి ఆ గుర్తుని ఇవ్వరు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. అదేంటంటే ప్రజాశాంతి పార్టీ గత ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తుని కేటాయించింది. నిజానికి చూస్తే కేఏ పాల్ తనకు హెలికాప్టర్ గుర్తు కేటాయించాలని కోరుకున్నారు. ఈసీని అభ్యర్థించారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ కూడా చాలా చోట్ల పోటీ చేసింది. ఈసారి కూడా పోటీ చేస్తామని అంటుంది. మరి ఆ పార్టీకి గుర్తు అయితే పాతది ఇవ్వలేదు. జనసేనకు మాత్రం గాజు గ్లాసు గుర్తు ఎందుకు ఇవ్వాలి అన్నది ఒక చర్చగా నడుస్తుంది. దీని మీద ఈసీ నిర్ణయమే కీలకం. ఈసీ ఫ్రీ సింబల్ గా చేసినప్పుడు అది ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా జనసేన మరీ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ పార్టీ పోటీ చేసే సీట్లలో మాత్రం ఇచ్చి మిగిలిన చోట్ల కోరుకున్న పార్టీలకు లేదా ఇండిపెండెంట్లకు ఇవ్వవచ్చు. దీనితో పాటు మరే రిజిస్టర్ పార్టీ అయినా తాము ఎక్కువ సీట్లకు పోటీ చేస్తామని జనసేన కంటే ఒక సెకండ్ ముందు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఆ గుర్తుని ఇవ్వచ్చు. ఈ విధంగా చూస్తే గాజు గ్లాసు అన్నది ఇప్పుడు గాలిలో ఉందని అంటున్నారు. దాని విషయంలో ఈసీ విచక్షణ ముఖ్యం. ఈసీ ఇవ్వాలనుకుంటే జనసేనకు ఇచ్చి ఎవరికి కూడా ఆ గుర్తును కేటాయించకను పోవచ్చు. కానీ నిబంధనలు చూస్తే ఫ్రీ సింబల్గా ఉన్నదాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. ప్రస్తుతానికి ఫ్రీ సింబల్గానే ఈసీ జాబితాలో ఉంది కాబట్టి దాన్ని కోరుకోవడానికి చాలామంది చూస్తారు. కారణం ఏంటంటే ఏపీలో పవన్ కళ్యాణ్ ఆయన కార్యకర్తలు పుణ్యమా అని అది బాగా నలిగిన గుర్తుగా ఉంది. దాంతో ఆ గుర్తుని తామే దక్కించుకుంటే తాము పోటీ చేసే చోట బాగా ఓట్లు తెచ్చుకోవచ్చు అన్న ఆశ ఎవరికైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే జనసేన గుర్తు గాజు గ్లాసు అని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఈసీ మాత్రం ఫ్రీ సింబల్గానే చేసింది. ఈ పరిణామంతో జనసేనకు టెన్షన్ అయితే పట్టుకుంది అని అంటున్నారు. ఎన్నికల గుర్తు అన్నది చాలా ముఖ్యం. ఆ గుర్తు కనుక లేకపోతే గెలుపు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ విషయంలో జనసేన పెద్దలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. అయితే ఈసీ విచక్షణ అధికారులు దృష్టిలో ఉంచుకుంటే జనసేన నేతలు చేసే రిక్వెస్ట్ని బట్టి వారికే కేటాయించి మిగిలిన చోట్ల ఏ అభ్యర్థి అడిగినా ఇవ్వకపోవచ్చని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.